ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 90% పీపుల్కి అయితే ఈ లొకేషన్ తెలియదు. హలో నమస్తే, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక టెంపుల్కి వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి జస్ట్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. బెస్ట్ అంటే బెస్ట్ ఉంటుంది. ప్లస్ మన ఛానల్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. బ్రో పైన టెంపుల్ ఉంది కదా, ఏ టెంపుల్? వెంకటేశ్వర బాగుంటుందా? పోవడానికి దారి ఎట్లుంది? ఇటు ముంగటి నుంచా? అదే అవతలకి ఎంత దూరం వస్తుంది? బండి పైదాకా పోవడానికి ఉండదా? అచ్చా, ఓకే ఓకే. 400. ఎట్లా పోవాలన్నా దారిడా? బోర్డు ఉంటుందా? రైట్ సైడ్ ఉండదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. పైన టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. ఒకసారి పోయి చూద్దాం. ఐ థింక్ టెంపుల్కి దారి ఇదే అనుకుంటున్నా. పైదాకా పోవమ్మా. ఈ రాక్ ఫార్మేషన్ కనిపిస్తుందా? అక్కడ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడైతే వెళ్తుంది. ఇదే అనుకుంటున్నా నేనైతే రూటు, కానీ తెలియదు పక్క. ఆ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతుంటే రోడ్ మీద కనిపించింది. లొకేషన్ బాగుంది కదా అని చెప్పి అయితే నేనైతే బండి మలిపినా. పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ వేయాలనుకుంటాం మనం. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ మాల్ రోడ్లో ఉన్నాము. వెళ్తుంటే మనకైతే ఈ రాక్ ఫార్మేషన్ టెంపుల్ కనిపించింది. పైకి వచ్చినాము. ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనుకోలేను నేను, జస్ట్ రాక్ ఫార్మేషన్ అనుకున్నా. స్టెప్స్ ఇట్లా అట్లా 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 పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం Head west on Venkateshwara Temple Road, then make a U-turn. అన్ని స్టెప్స్ ఆయాసం వచ్చేస్తుంది. కొన్ని స్టెప్స్ ఎక్కే వరకు పైకి ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు. ఇట్లా పైకి ఎక్కాలి. ఇంకా రాళ్ళు కనిపిస్తున్నాయా? ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఇంకంత పైకి ఎక్కాలి. ఇట్లనే పైకి ఉన్నాయి స్టెప్స్ అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. యాక్చువల్లీ వైజాగ్ కాలనీ పోదాం అనుకొని బైక్ రైడ్ చేస్తుంటే మధ్యలో పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని కొద్దిగా వెళ్తుంటే కొండ మీద గుడి అనిపించింది. ఏందా అని గుడి చూస్తే ముంగటికి నుంచి పోతా అని చూసిన. ఇట్లా ఒకళ్ళని లోకల్లో అడిగితే ఒక రూట్ చెప్పారు. సరే అని చెప్పి ఆ రూట్లో వస్తున్నా. ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. మొత్తం జంగల్లాగా అనిపించింది. కొద్దిగా మొత్తం రాళ్ళు రాళ్ళు రాళ్ళు. ఉందా అసలు దారి ఉందా లేదా అనుకుంటూ పై వరకు వచ్చిన. లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది.
మొత్తం రాళ్ళ మీద టెంపుల్ చూద్దాం. ఓం సత్యనారాయణ స్వామి. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చేసుకున్నాం. చాలా గాలి వస్తుంది. ఫుల్ గాలి ఉంది పైన. అయితే పబ్లిక్ ఎవ్వరు లేరు అసలు. మొత్తం అసలు ఎవ్వరు కూడా లేరు. టెంపుల్ సూపర్ ఉంది. టెంపుల్ చుట్టూ మొత్తం ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇక ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇవన్నీ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ సూపర్ ఉంది. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇక్కడ నుంచి నేనైతే మీకు డ్రోన్ వేసి చూపిస్తా ఈ లొకేషన్ ఎలా ఉంటుందో. డ్రోన్ ఎగిరిద్దాం. సూపర్ ఉంది. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరు లేరు. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అసలు ఒక్క పబ్లిక్ కూడా లేరు. ఎవ్వరు లేరు. కొండ మీద ఉంది. చాలా హిడెన్ ప్లేస్. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఐ థింక్ 90% పీపుల్కి అయితే ఈ లొకేషన్ తెలియదు. అంత బాగుంది. ఇక మొత్తం రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది చిన్నది. వెళ్ళాలి. కిందికి వెళ్తున్నాం మనం.